హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్రంలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో రేషన్ పంపిణీలో ఏమేమి పంపిణీ చేయబోతున్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అలాగే మనకు కొత్త రేషన్ కార్డులు కూడా ఎప్పటి నుంచి జారీ చేస్తారు అని అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యాక్చువల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు మన వీడియోస్ను షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెల రేషన్ పంపిణీలో అయితే గనక కొన్ని కొత్త రూల్స్ తీసుకొని రావడం జరుగుతుంది. సో మనకు ప్రతి పంపిణీలో అయితే గనక కొన్ని కొత్త రూల్స్ తీసుకురావడం జరుగుతుంది. సో మనకు ప్రతి నెల 1వ తేదీ నుంచి ఆ నెలలో వారంలో రేషన్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే చేయడం జరుగుతుంది. అంతకంటే ముందుగా ఏంటంటే కనుక మనకు ప్రస్తుతం ఏపీలో వచ్చి రేషన్ కార్డ్స్కి సంబంధించి ఈకేవైసీ అయితే కనుక చేస్తున్నారనమాట. సో ఈకేవైసీ అంటే ఏంటంటే కనుక రేషన్ కార్డుకు సంబంధించి ఆ యొక్క లబ్ధిదారులు వేలిముద్రలు అని అయితే కనుక వేయవలసి ఉంటుంది. అంటే మీరు ఏంటంటే కనుక ఆ యొక్క రేషన్ డీలర్ వద్ద కానీ లేదంటే కనుక వద్ద సచివాలయం వద్ద వాహనం వద్ద కానీ అయితే కనుక వేలిముద్రలు వేసి ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో బియ్యం పంపిణీ ఆగిపోతుందంటే లబ్ధిదారులు రేషన్ కార్డు ఈకేవైసీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, అంటే మనకు ఏంటంటే ఏప్రిల్ 30వ తేదీలోపు పూర్తి చేయాలని. ఇక ఈకేవైసీ స్టేటస్ కోసం EPDS1 ఏపీ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. డాష్బోర్డ్పై క్లిక్ చేసి EPDS అప్లికేషన్ సెర్చ్ చేసి రైస్ కార్డ్ సెర్చ్లో కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కార్డులోని పేర్లు ఎదురుగా సక్సెస్ లేదా ఎస్ అని ఉంటే ఈకేవైసీ పూర్తి అయినట్లే. ఒకవేళ లేకపోతే మీరు డీలర్ వద్ద కానీ లేదంటే MDU వాహనం వద్ద ఈ ప్రాసెస్ యంత్రంలో వేలిముద్ర వేసి ఈకేవైసీ అయితే కనుక పూర్తి చేయాల్సి ఉంటుంది. సో వేలిముద్ర అనేది వేయకపోతే మీరు రేషన్ కార్డులో నుంచి తొలగించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు రేషన్ అనేది రాకపోవచ్చు. సో చాలామంది పర్సన్స్ వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, అలాగే చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఫిల్టర్ చేయడానికి అయితే కనుక ఈకేవైసీ ప్రక్రియ అయితే కనుక స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక తర్వాత చూసుకుంటే కనుక మనకు ముఖ్యంగా రేషన్లో ఏమేమి ఇస్తారు అంటే కనుక మనకు ప్రతి నెల రేషన్లో ఏంటంటే కనుక యథావిధిగా ఒక మనిషికి ఉచితంగా 5 కేజీల బియ్యం అయితే ఇస్తారు. వీటితో పాటు చక్కెర, కందిపప్పు అయితే కనుక సబ్సిడీలో అయితే అందించడం జరుగుతుందన్నమాట. చక్కెర 20 రూపాయలు, కందిపప్పు 67 రూపాయలు అయితే కనుక అందించడం జరుగుతుంది. ఇక వీటితో పాటు మనకు జూన్లో అయితే కనుక రాగులను పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక ఆలోచిస్తుంది. అంటే మనకు ప్రస్తుతం ఇస్తున్న 20 కేజీల బియ్యంలో ఏంటంటే కనుక 2 కేజీల బియ్యం బదులు రాగులు అయితే కనుక పంపిణీ చేయాలని చెప్పేసి అయితే కనుక ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక మరికొన్ని చోట్ల జొన్నలు కూడా అయితే కనుక పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. సో ఈ రకంగా అయితే కనుక రేషన్లో బియ్యము, రాగులు, జొన్నలు, అలాగే ఈ యొక్క కందిపప్పు, తర్వాత వచ్చేసి చక్కెర అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఇది రేషన్ పంపిణీకి సంబంధించి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అనమాట. సో ఏపీలో మనకు మే నెలలో కొత్త రేషన్ కార్డులను శాంక్షన్ అయితే చేయబోతున్నారు. అంటే ఈ యొక్క రేషన్ కార్డ్స్కి సంబంధించి మనకు రేషన్ కార్డులు ఎవరైనా యాడ్ చేసుకోవాలన్నా, అంటే ఎవరైనా జత చేయాలన్నా, తొలగింపు చేయాలన్నా, అంటే డిలీట్ చేయాలన్నా, లేదంటే స్పీల్డ్ చేయాలన్నా, అంటే డివైడ్ చేయాలన్నా కానీ ఆ కొత్త ఆప్షన్ అయితే కనుక కల్పించబోతున్నారు. ఇక మే నెల నుంచి మనకి ఈ యొక్క ATM కార్డు సైజులో అయితే కనుక కొత్త రేషన్ కార్డులు అయితే కనుక ప్రభుత్వం అయితే
పంపిణీ అయితే చేయబోతుందన్నమాట. సో కొత్త రేషన్ కార్డులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయితే కనుక ఇంకా శాంక్షన్ అయితే చేయలేదు. అలాగే మనకు ఏంటంటే ఈ రేషన్ కార్డు మీద ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని స్కాన్ చేస్తే కనుక మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఈ రకంగా ఫీచర్స్ అయితే కనుక కొత్త రేషన్ కార్డులలో అయితే కనుక ఉంచబోతోంది. మే నెలలో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్, విధి విధానాలు, గైడెన్స్ అయితే ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇక అలాగే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులను అయితే కనుక శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు కొత్త రేషన్ కార్డ్స్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.